క్లుప్తంగా 2 మాటలు మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. 1983 సెప్టెంబర్ 17th ఈ లోకంలో నేను పుట్టాను. జయపాల్ గారు, సులోచన గారు పెద్ద కుమారుని. దేవుడు 6 నెలల్లో ఉన్నప్పుడే, తల్లి ఒడిలో ఉన్నప్పుడే నేను మరణించాల్సింది. భయంకర విపత్తి తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరిగినప్పటికీ దేవుడు కాచి కాపాడి, దేవుడు కృప చూపించి మా అమ్మగారికి సుఖప్రసవించి ఆరోగ్యమైన బిడ్డని దేవుడు కలిగిస్తాను సాయం చేశాడు. మరి ఈ 42 సంవత్సరాలు దేవుడు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. నా చదువుల్లో ఏమి, నేను అడిగిన ఉద్యోగాలు ఏమి, ఆశించినవన్నీ దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రతి వాటిలో ప్రభు కృప చూపించాడు. నేను ఎప్పుడు అనుకోలేదు, కలలో కూడా ఊహించలేదు నేను సేవ చేస్తానని. సేవకు నాకు చాలా ఎప్పుడు అందరిలో వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి, పాపం చేయకూడదు, పాప కార్యాలకి పాలు పొందకూడదని. కానీ 2010లో నారిచ్ యూనియన్ అనే యూకే కంపెనీలో నుంచి దేవుడు తన సంపూర్ణ సేవకు పిలిచి జాబ్ రిజైన్ చేసి, క్లుప్తంగా చెప్పాలంటే నా 16 ఏట ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి, దాని తర్వాత 16 ఏట నుంచి 26 సంవత్సరాలు ఇంచుమించు చదువులు అయినప్పటికీ, ఉద్యోగం చేసినప్పటికీ ప్రభు తన చిత్తంను బయలుపరిచి 2010లో తన సంపూర్ణమైన సేవ పిలుచుకున్నాడు. తల్లి గర్భంలో ఎన్నుకున్నాను, జనముల ప్రవర్తగా నియమించున్నాను అనే మాట ఫస్ట్ ఉపవాసం ఉండే మందిరంలో సేవకు వచ్చి సంపూర్ణమైన సేవకు వచ్చి బైబిల్ తెరిచి చదువుతున్న ఫస్ట్ మాట అదే కనబడింది. జనముల ప్రవక్తగా నియమించున్నాను. నేను అన్నాను, ప్రభా ప్రవక్త ప్రవచించాలి, నేనేం ప్రవక్తని ప్రభా, నాకేం కనబడతాయి, నాకు మాటలు రావు, నేను మాట్లాడలేను, నాకు తెలుగు రాదు, తమిళ రాదు, ఇంగ్లీషు రాదు, అంతా సగం సగం కలిసి మాట్లాడేవాడని, నాకు అంత జ్ఞానము లేదు, నీ సేవ చేయాల్సిన కావాల్సిన సమర్పణ నాకు లేదు, నీ సేవ అంటే నాకు భయం, నేను చేయలేను ప్రభా అన్నప్పుడు ప్రభు అక్కడ అక్షరాలుగా నువ్వు బాలుడు అనొద్దు యెర్మీయా గ్రంథం 1వ అధ్యాయం మొత్తం నడిపించాడు, బయలుపరిచాడు. అప్పుడు అన్నా, నీ సేవ చేస్తా, నాకేమి ఇస్తావు ప్రభా అని అడిగాను. దేశంలో కట్టుటకు, దేశం నాశనం చేస్తా నీకు అధికారం ఇచ్చాను. ఏదో అధికారం ఇచ్చాడు, సరేలే అని అనుకున్నాను మనసులో. దాని తర్వాత అంటాడు ప్రభు, నువ్వు ఒక ఆల్మండ్ ట్రీ చూస్తున్నావా అని యెర్మీయాతో. నా కళ్ళు ఎదురుగా ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు ఒక చెట్టు కనబడేది, అది ఏంటో తెలియదు కానీ ఆ చెట్టు, నేను ఇప్పుడు ఆల్మండ్ ట్రీని చూడలేదు, ఆ చెట్టులో ఒక అడవిలో లేకపోతే ఒక ఎడారిలో ఒక చెట్టు కనబడతా ఉండింది ఆ వచనం చదువుతున్నప్పుడు. అప్పుడు యెర్మీయా నేను చూస్తున్నాను, నేను కూడా అన్నాను, నేను చూస్తున్నాను. అప్పుడు అంటాడు ప్రభు, అంటాడు నా మాట నెరవేరింది అంటాడు. అలా ఇంకొక కుండ తొట్టిల్ని చూసావా అన్నా, అదే ఎగ్జాక్ట్గా అలాగా చూస్తున్నావా అనేది మనసులో పెట్టుకున్నాను. ఇవన్నీ నేను ఎవరు చెప్పలేదు. బైబిల్ నేను ఎప్పుడన్నా చదువుతున్నప్పుడు నా కళ్ళు ఎదురు కనబడుతుంటుంది. నేను అనుకునే వారిని అందరికీ కనబడుతుంది అలాగని. వాక్యం చెప్పినప్పుడు అక్షరాల మన ప్రభువుని అలా చూస్తాం, ప్రభువు చేసే కార్యాలు కనబడుతుంటాయి. నేను అనుకున్నాను, బహుశా అందరికీ అలా దేవుడు కృపనిచ్చాడని. దేవుడు ఇంచుమించు 11 సంవత్సరాలు చెన్నైలో ఉండడానికి, నాన్నగారి దగ్గర సిద్ధపడటానికి, ఆయన పరిచర్యలో ఆయన అప్పచెప్పిన బాధ్యతలు చేస్తాను ప్రభు సాయం చేశాడు. 2021లో మరి చెన్నైని విడిచి హైదరాబాద్ కాదు వైజాగ్ వెళ్ళాను. సెకండ్ వేవ్ కోవిడ్ అప్పుడు మరి అక్కడ ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాను. ఆ సమయంలో నాకు అర్థం కాలేదు ఎందుకు నేను వైజాగ్ వెళ్ళానని. ఆ సమయంలో దేవుడు నన్ను కాపాడాడు, నా కుటుంబాన్ని కాపాడాడు. ఆ సమయంలో మా నాన్నగారితో ఒకవేళ నేను ఉండుంటే అందరూ, మా నాన్నగారు కూడా ఎంతో అనారోగ్యం పొందారు, కానీ దేవుడు మహాకృపతో దేవుడు ఆయన స్వస్థపరిచారు. కానీ మా నాన్నగారితో ఉన్నవారు చాలామంది బాగా దెబ్బతిన్నారు. నాకు అర్థం కాలేదు, కానీ అలాగే వెళ్ళినప్పుడు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆ కోవిడ్ సెకండ్ వేవ్లో ఎలాంటి గలిబిలు రాకుండా సహాయం చేశాడు. అంత మాత్రం కాదు, మొదటిసారి
అవర్ ఆఫ్ ప్రేయర్ అనే కార్యక్రమాన్ని దేవుడు టెలికాస్ట్ చేస్తానికి ఇంట్లో మరి నా సహోదరైన మైకేల్ పాల్ తనకి సహాయం చేసిన ఎక్విప్మెంట్స్ వల్ల ప్రతిరోజు టెలికాస్ట్ చేస్తానికి, అలాగే కొంతమంది ఫోన్ చేసేవారు, ఒక 10 మంది 15 మంది వారి కోసం ప్రార్థన చేసేవాడిని. నాకు గుర్తొచ్చిన వరకు కనీసం రోజుకు ఒక 120 మంది 130 మంది కోవిడ్ ఎస్పెషల్లీ వారికి ప్రార్థన చేసేవాడిని. దేవుడు అందరిని స్వస్థపరిచేవాడు. ఇంచుమించు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ మరణించాల్సిన అందరూ కూడా దేవుడు స్వస్థపరిచారు. ఈరోజు మన సంఘంలో కూడా చాలామంది మీరు నాకు అప్పుడు కనెక్ట్ అయిన వాళ్ళు. నాకు అప్పుడే గ్రహించుకున్నాను, దేవుడు నాకు స్వస్థత వరం ఇచ్చాడు, వారి శరీరంలో ఉన్న పరిస్థితిని చూడగలిగిన కృప నీకు ఇచ్చాడు అని గ్రహించుకున్నాను. దాని తర్వాత 4 నెలల తర్వాత దేవుడు ఈ హైదరాబాద్ బాగా గొప్ప పట్టణాన్ని పంపించాడు. మరి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మనందరూ తెలిసిన కాజాగూడ రాయదుర్గ దగ్గర ఆయన ఉంటున్నప్పుడు ఒక తల్లి వచ్చి వాక్యం చెప్తారని అడిగింది. నేను అన్నాను, నేను దేవుడు నన్ను ఇక్కడికి విశ్రాంతి తీసుకొని పంపించాడమ్మా, నేను వాక్యం చెప్పను అన్నాను. కానీ ఆమె ఊరుకోలేదు. తలుపు తట్టేది, వీళ్ళకి బాగలేదు, వాళ్ళకి బాగలేదు, ఈమెకి జ్వరము, వీళ్ళకి వామిటింగ్స్. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్న స్వస్థత పొందేవారు, పోయి తీసుకొచ్చేది అన్నమాట. నిజమే 70-80 మంది అక్కడ రోడ్డుల్లో, వీధుల్లో, అప్పుడు కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్న సైట్ దగ్గర ఈ కల్వరి చర్చ్ హైదరాబాద్ దేవుడు స్టార్ట్ చేస్తానికి సహాయం చేశాడు. అనేక దేశములు, పల్లెలు, గ్రామాలు వెళ్ళి ఒక సువార్థికుడిగా నేను ఉన్నప్పటికీ సువార్థికుడిగానే ఉండాలని ఆశించాను. కానీ దేవుడు సంఘమును స్థిరపరిచేది కూడా దేవుని ఉద్దేశం అనేది నేను గ్రహించుకున్నాను. ఓ రోజు భర్త సింగయ్య గారు సాక్ష్యం చదువుతున్నప్పుడు ఆయన ఒక సువార్థికుడికి అనేక స్థలాలకు వెళ్ళేవారంట. ఆయన ఓ రోజు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఇదే హైదరాబాద్లో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని అంట, నువ్వు సంఘమును స్థాపించని ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఆయన ఆ ఇంట్లో సంఘాన్ని స్టార్ట్ చేశారు, హెబ్రోన్ చర్చ్. దేవుడు ఈరోజు 10,000 సంఘాలను చేశాడు. ఆయన సువార్థికుడికి పిలుపుగా ఉన్నప్పటికీ అది దేవుని ఆలోచన అలాగుంది, అలా మారుతుందని నేను గ్రహించుకున్నాను. అదే విషయము నా జీవితంలో ఇదే హైదరాబాద్లో దేవుడు చెప్పాలంటే ఒక ఇంటి కింద ఇంటిలో దేవుడు సంఘాన్ని స్టార్ట్ చేసిన కృప చూపించాడు. దాని తర్వాత 2022లో ఇదే స్థలంలో ఈ షేక్పేట్, మీ అందరూ తెలుసు, టోలీచౌక్, షేక్పేట్, మేదీపట్నం, ఈ సంఘము లేని స్థలములో దేవుడు నిలబెడతానికి ఒక ధూప స్తంభంగా గత 3 సంవత్సరాలు ఇక్కడ దేవుడు సంఘాన్ని ప్రతి ఆదివారాన్ని కొనసాగిస్తానికి అనేక మంది ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నవారు, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారు వస్తున్నారు, వారు విడుదల పొందుతున్నారు. ఎప్పుడు ఇంకొక గొర్రెల్ని, ఇంకొక వారిని దోచుకోవాలనేది ఈ సంఘం ఉద్దేశం కాదు. ఖచ్చితంగా నేను పంపించేస్తాను, మీరు మీ సంఘానికే వెళ్ళండి అని. అలా దేవుడు ఇంతవరకు నడిపిస్తున్నాడు. మరి ఈరోజు పొద్దుట కాదు, ఈ వారం అంతా చాలు ప్రభా, ఏలియాలాగా చాలు ఈ జీవితానికి, చాలు ఈ పరిచర్య, చాలు ఈ సేవ, 42 సంవత్సరాలు సంపూర్ణం అయిపోయింది, ఇంకేమి చేస్తాం అని మనసులో దేవునితో మొరపెడుతున్నప్పుడు దేవుడు మాట అన్నాడు, చాలు అనే మాట అనద్దు. నేను సేవకు వచ్చాక అనుకున్నాను, చిన్న సంఘం పెట్టుకొని లేకపోతే చిన్న సేవ చేసుకుంటే చాలు, దేవుడు నమ్ముకుంటే చాలు అని. దేవుడు అన్నాడు, చాలు అనద్దు. నా సేవకుడు నేను మోషేని పిలిచినప్పుడు మోషే అన్నాడు, నేను మాట్లాడలేని వాడిని ప్రభా, నాకు చేత కాదు అన్నాడు. కానీ చెప్పాలంటే దేవుడు తన మీద కోప్పడ్డాడు. చెప్పాలంటే దేవుడు నన్ను వాడుకునే సమయం ఇప్పుడే స్టార్ట్ అయిందని నమ్ముతున్నాను. దేవుడు తలంపులు గొప్పవి, దేవుడు తలంపులు ఉద్దేశాలు ఎంతో ఉన్నతమైనవి. ఈ సంఘములో ఎంతో మంది మేలు పొందారు. మనిషిని చూసి పొద్దుట ఒక బ్రదరు, ఆయన గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, డాక్టర్ గ్యాస్ ప్రాబ్లం అన్నారు. దేవుడు అంటున్నాడు, గ్యాస్ కాదు, అది హార్ట్ ప్రాబ్లం. వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అంటే చెక్ చేస్తే హార్ట్ అటాక్ రిస్క్ ఉంది ఇమీడియట్గా. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక సేవకుడు, ఒక మనిషి ప్రార్థన చేస్తామని అంత మాత్రం కాదు, ఎగ్జాక్ట్గా నీ ప్రాబ్లం చెప్తున్నాడు, వెంటనే వెళ్ళి నువ్వు వైద్యం చేసుకుని నువ్వు బ్రతుకుతావు. అంటే ఒక మనిషి
ఒక సిటీ స్కాన్ లేకుండా, ఒక యాంజియోగ్రామ్ చేయకుండా అలా ఎంతమంది జీవితాలు ఈరోజు బతికున్నారంటే దేవుని కార్యం అండి. అది నేను సాకులు చెప్పుకుంటా, నాకు ఇష్టం లేదు, కానీ దేవుడు ఇచ్చిన వరం అది, ప్యూర్ గాడ్స్ గివెన్ గిఫ్ట్ అది. మరి నమ్మకంగా దేవుని సేవ చేయాలి, అంతం వరకు నమ్మకం ఉండాలి. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాలో ఉన్న లోపములు ఎత్తి చూపించాడు. మనుషులతో ఎక్కువ సమయం గడపకూడదు. ఒక సేవకుడు, ఒక ప్రవక్త, అది ఫోన్ అవనమండి, ఫోన్లో ప్రార్థన చేస్తాను అన్నమనమండి, ఏదైనా సరే మనుషులకి దూరం అవ్వాలి. అది నీ భార్య పిల్లలు అవనమండి. ఒక సేవకుడు ఎక్కువ సమయం దేవునితో గడపాలి. అది నేను కోల్పోతున్నానన్న సంగతి దేవుడు నాకు బయలుపరిచాడు. ఈ సంవత్సరం నుంచి నేను ఖచ్చితంగా ఎక్కువ సమయము మనుషుల కంటే ఏకాంతంగా ప్రభు సమయంలో గడపాలని. ఈరోజు మన ఫోన్ మనతో ఉంటేనండి మన మనుషులతో గడిపినట్లే. ఎందుకంటే ఫోన్ ఎక్కువ, మన కాల్స్ వస్తూనే ఉంటాయి కదా, మాట్లాడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, వాళ్ళకి వీళ్ళకి సలహాలు చేస్తూనే ఉండాలి. కానీ అది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు అంటాడు మోషేతో, నువ్వు కొండపైకి రా, 40 దినం 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. సో అలా ఒక ఏకాంతమైన అనుభవం అనేది ఈరోజు ప్రస్తుత సమయంలో ఎంతోమంది సేవకులు కోల్పోతున్నారు. ఒక సేవకుడు, ముఖ్యంగా మీరు అనొచ్చు కుటుంబము, బిడ్డలు అయినా సరే, ఒక ఏకాంతమైన సమయము, దేవునితో ఒంటరి సమయం గడపాలనేది నాకు దేవుడు ఈ సంవత్సరం బయలుపరిచాడు. అంత మాత్రం కాదు, దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశములు గొప్పవి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుని తలంపులు ఏంటో తెలుసుకోవడానికి నాకెంతో సమయం పట్టింది. నేనెంతో ఆలస్యంగా నేను ప్రభు సేవలో వచ్చాను. కానీ ఈరోజు మీరు ఎంతోమంది దేవుని సేవ పిలుపు ఉంది. నేను అనేసారి అనుకునేవాడిని, బహుశా నా జీవితం అమెరికాలోకి వెళ్ళి యూఎస్లో సెటిల్ అయ్యి పెద్ద ఇల్లు కొనుక్కొని బాగా డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉంటామనుకున్నాను. దాని తగ్గట్టు ప్రయాసపడ్డేవాడిని. కానీ దేవుని చిత్తం అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదనే స్థితిని గ్రహించుకున్నాను. కానీ లోపడటానికి ఎంతో సమయాన్ని నేను తీసుకున్నాను. నా జీవితంలో చెప్పాలంటే నేను చేసిన తప్పనొచ్చదు. ఈరోజు చాలాసార్లు మనము దేవుని అడుగుతుంటాం, దేవా నీ వాగ్దానాలు ఎందుకు నా జీవితంలో నెరవేర్చలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి ఎంత త్వరగా మనం లోబడతామో అంత త్వరగా తన ప్రభు చెప్పిన వాగ్దానాలు నెరవేరుతాయి. ప్రభు ఎప్పుడు ఆలస్యం చేసేవాడు కాదు. ప్రభు ఎక్కువ పరీక్షించేవాడు కాదు. ప్రభు ఎక్కువసేపు నాంచేవాడు కాదు, తేల్చేసేవాడు ఏదైనా సరే. ప్రభు ఏదన్నా ఆలస్యం చేస్తాడంటే అది మనలోని అవిధేయత కానీ ప్రభులోని అవిధేయత కాదు. చాలామంది మన అవిధేయతను చూసి ఏమంటారంటే, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అబ్రహాం లాగా, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటుంటారు. దేవుడు శోధించేవాడు కాదు. ఏమండి? కాబట్టి ఒకవేళ ఈరోజు మిమ్మల్ని దేవుడు సేవ పిలిస్తే, దేవుడు లోబడమంటే, ఏ విషయం అయితే ఆ విషయం మీరు లోబడండి, సమర్పించుకోండి, వెనక్కి చూడొద్దు. ఇంకోటి నేను గమనించాను ఏంటంటే, ఈ జీవిత యాత్రలో మనతోడు ఎవరు రారండి. నీ కన్న బిడ్డలు రారు, తల్లిదండ్రులు రారు, తోడుకున్న సహోదరులు అక్క చెల్లెలు రారు, స్నేహితులు బంధువులు రారు, నీకు చెప్పాలని భార్య భర్త కూడా రారండి. దేవుడు రేపు తీర్పు తీర్చేటప్పుడు కుటుంబంగా తీర్పు తీర్చడం, లేకపోతే దంపతులు తీర్పు తీర్చడం, ఎవరికి వాళ్ళదే. కాబట్టి దేవుడు మీకేం చెప్తున్నాడు, మీ తలంపులు, మీ పట్ల ఉద్దేశం ఏమున్నా అవి మీరు లోబడండి అంతే. ఫస్ట్ ప్రభువుని సంతోషపెట్టండి, ఎవరికి వారే. రెండోది, మీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు, నీ యవన వయసు వ్యర్థపరచుకోవద్దు. ఈ రోజుల్లో యవన వయసుని వ్యర్థపరిచే రెండు ప్రాముఖ్యమైనవి ఏంటంటే సెల్ ఫోను, రెండోది ల్యాప్టాప్. ఈరోజు స్నేహితులు కలుసుకుంటాం బహు తక్కువ, బట్ ఈరోజు ఈ టెక్నాలజీ ద్వారంగా ఎంతో విలువైన సమయాన్ని ఈరోజు వ్యర్థపరచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ యూట్యూబ్ అవనివ్వండి, ఫేస్బుక్ అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి, దేవుని వాక్యం అంటారు, చూస్తూ అంటారు, కానీ ఎంతో జీవితాన్ని పాడు చేసుకుంటారు. మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. పోయిన సమయము మళ్ళీ రాదు. మూడోదిగా, ఒక యవనస్తుడు ఎక్కువ సమయము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి.
ఈరోజు ఈ హైదరాబాద్లో నేను చూస్తున్నాను ఏంటంటే, యవనస్తులు ఎక్కువ మంది తిండిపోతులు, తినకుండా ఉండలేరు. నేను 34-35 సంవత్సరాలు ఒక పూటే తినేవాడిని. నేను 12th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా వైస్ ప్రిన్సిపల్ మా నాన్నగారిని అమ్మగారు రమ్మన్నాడు. ఎందుకంటే రాకపోతే మేము డీబార్ చేసేస్తా అంటే వచ్చారు మా నాన్నగారు అమ్మగారు. ఏంటి కంప్లైంట్ తెలుసా? జోసెఫ్ ఎందుకు తినడు? నేను తినేవాడిని కాదు. శరీరం నలగొట్టుకోవాలి. ఒక యవనస్తుడు తన శరీరం నలగొట్టుకోవాలి. యవనస్తుడు చర్చిలో పనిచేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. ఈరోజు ఎంత బాధ మాట చెప్తున్నాను. ఈ హైదరాబాద్లో 2 భయంకరమైన దుర్మార్గమైన పాపాలు. ఒకటి తిండిపోతనము, రెండవది కామ పాపం. కామములో ఉన్నవారిని దేవుడు వాడుకోలేడండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈరోజు చాలామంది అంటారు, అన్న నేను దేవుని చూడలేకపోతున్నాను, దేవుని స్వరం వినలేకపోతున్నాను. కామము అపవిత్రతో ఉన్న వారు దేహమును దేవుడు వాడుకోలేడు. నేను శరీరం అలగొట్టుకోవాలి. వ్యసనాలతో, అపవిత్రమైన వాటితో నీ దేహాన్ని పాడు చేసుకుంటే దేవుడు నీలో ఉండలేడు. అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇంకొకటి, లోక స్నేహం. అన్యులు, రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, లేకపోతే దేవుని భయము లేని వారితో స్నేహము చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానం ఇచ్చిన వారు నశించిపోతానికి కారణము, రాలిపోతానికి కారణం ఏంటి? ఎవరిదంటే విస్తీర్ణ జనం అన్నది అన్ని జనులు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎవరైనా సరే యవనస్తులు మీ జీవితాలు ప్రభువుకు సమర్పించుకోవాలని ఆశిస్తే ఒక తీర్మానం చేయండి. ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. కానీ జ్ఞాపకం చేసుకొని, దేవుడికి ఎవరైతే సంపూర్ణంగా సమర్పించుకుంటారో వారి పట్లే దేవుడు తన చిత్తముని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. మరి సమయంలో ప్రార్థన చేస్తాను. దాని తర్వాత నా భార్యని రమ్మంటాను, తన గ్రీటింగ్స్ చెప్పమని ఆశిస్తున్నాను. అలాగే దాని తర్వాత మన మధ్య ఉన్న బ్రదర్ లక్ష్మీరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కార్యక్రమం మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎక్కువ సమయం లేని వల్ల మనం త్వరగా ముగించుకోవాలి. కాబట్టి త్వరగా మనం వెళ్ళిపోదాం. మరి దేవుని సేవకులు, అలాగే బ్రదర్ పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు, అలాగే మైకేల్ పాల్ గారు ఇద్దరు వస్తున్నారు. మరి వారు వచ్చే వాళ్ళు కూడా సమయం ఇవ్వాలి. కాబట్టి మనం త్వరగా కార్యక్రమం ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మీరందరూ లేచి నిలబడి 1 నిమిషం నా కోసం ప్రార్థన చేయండి. అలాగే మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడా? ఈరోజు నువ్వు దేవుని నిజంగా నిలిచున్నావా? నీ దేహములో సంపూర్ణంగా ప్రభువుకు నువ్వు లోబడుతున్నావా? సమర్పించుకున్నావా? నీలో ఉన్న ప్రతి అపవిత్రత నుంచి నువ్వు విడుదల పొందావా? ఏ విషయాల్లో ఈరోజు ప్రభువుని ఎదురు నిలిస్తే నువ్వు ఈ విషయాల్లో సరిలేవు అని చెప్పగలిగిన ఏ విషయాలు గ్రహించుకో. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. పరిశుద్ధ దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, ఈ జీవిత యాత్రలో 42 సంవత్సరములు నమ్మదగిన వాడుగా ఉన్నావయ్యా. ఘనమైన దేవుని సేవకుడు, కుమారుడిగా నువ్వు పుట్టించి ఆత్మీయమైన తల్లిదండ్రులనిచ్చి నీ భక్తులు విశ్వాసములు చిన్నప్పటి నుంచి పెంచుదానికి సహాయం చేశావు. ఈ 42 సంవత్సరములయ్యా నీలో నిలిచి నీలో నడుస్తానికి ఇచ్చిన కృపటి ఎన్నో వందనాలు. అన్నిటికంటే ప్రభా, అయోగ్యుని, అపవిత్రుని, దుర్మార్గుని నన్ను ప్రేమించి నాయన రక్షించి నీ అమూల్యమైన రక్తముతో కడిగి నీ విలువైన ఆత్మను నాకు ఇచ్చినందుకు వందనములయ్యా. తండ్రి, నీ ఆత్మను దుఃఖపెట్టే కార్యములు కానీ నేనెన్నడూ చేయకుండా నా మరణ వరకు నాయన నమ్మకముగా నీకు సేవ చేయబడగలను చేయి నాయన. నాలో అనేకమైన లోపములు నీకు ఉన్నాయి, నీకు తెలుసు. నన్ను సరిదిద్దు, నన్ను సరిచేయి. మంచి కాపరి మనస్సు నాకు దయచేయి. సహనము, ఓర్పు నాకు దయచేయి. నీ సేవ చేయాల్సిన కావాల్సిన నీ కృపను నాకు దయచేయి. ఆత్మను రక్షించేవాడుగా నన్ను చేయనైనా. నశించే ఆత్మల గురించి భారమును దయచేయి. సుఖభోగములను ప్రేమించగా ఈ నిమిత్తము ప్రయాసపడతాం సహాయం చేయి. క్రీస్తు నిమిత్తం ప్రయాసము వ్యర్థము కాదు అని పౌలు సెలవిచ్చినట్లు ప్రభా, శ్రమైన, బాధైనా, మరణమైనా, అది ఏదైనప్పటికీ నాయన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది వేరు చేయగలదు అనేనైనా గ్రహింపుతో
నేను వెతుకువాడుగా నేను నా కుటుంబము నన్ను చేయి ప్రభా. ఈరోజు ప్రభా నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నావు. అనేక సార్లు మరణముల నుంచి తప్పించావు, యాక్సిడెంట్స్ నుంచి తప్పించావు, ఆపరేషన్లో నువ్వు తోడున్నావు, భయంకర విపత్తుల్లో నువ్వు తోడున్నావు, చీకటి మార్గము నడుస్తున్న నువ్వు తోడున్నావు. ఎన్నడూ విడవక ఎడబాయక నమ్మదగిన దేవుడుగా నువ్వు ఉన్నందుకు వందనములయ్యా ప్రభా. నేను నా సంతతిని ఎదుట నీ రాకడ పర్యంతం వరకు నాయనా నీ బంగార పాదముల దగ్గర పరిచర్య చేసుకునే ధన్యతను దయచే నాయనా. దేవా, ఈ సమయాన్ని ఇంతవరకు దీవించు. ఇంకా ఈరోజు ఎవరైనా నీ పిలుపు అందుకుని నీకు లోబడుక, నీకు సమర్పించుక, లోకంలో ఉన్న సుఖభోగములు చూసి ప్రభా ఎవరైతే నాయనా ఈరోజు నేను తునీకరిస్తున్నారు, నువ్వు వారితో మాట్లాడు నాయనా. ఇది వారు సమర్పించుకునే దినముగా, రక్షణ పొందే దినముగా, నీకు అంకితం చేసుకునే దినముగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి. దయచేసి కూర్చోండి. మరి కార్యక్రమం ముందుకు